అయిపోయింది అధ్యక్ష. ఎందుకంటే బాబు షూరిటీ బాండ్కి లేదు వారంటీ అనేది ప్రజలకి క్లియర్గా అర్థమైపోయింది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సమయంలో ఇంటింటికి గ్యారంటీ బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అలాగే ఊరూరా మేనిఫెస్టో పంచారు అధ్యక్ష. అసలు వాటికి ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ వర్గానికి ఏం జరిగిందో కూడా ఒకసారి మాట్లాడుకుందాం అధ్యక్ష. ఏం చేశారు, ఎవరికి ఏం చేశారు, ఏం చేయలేదు అనేది. అయితే 2.5 కోట్ల మంది మహిళలు నమ్మి ఓట్లు వేశారు అధ్యక్ష. వాళ్ళనైతే మోసం చేయడం అనేది నిజం అధ్యక్ష. బడ్జెట్ ద్వారా తెలిసింది. 1,80,00,000 మంది ఆడబిడ్డలు ఆడబిడ్డని ఇది లేక దగా పడ్డారు అధ్యక్ష. తల్లికి వందనం లబ్ధిదారులకి వంచన చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఉచిత బస్సును ఆశ చూపి ఉసూరు మనిపించారు అధ్యక్ష. అలాగే 50 ఏళ్ళు పైబడ్డ మహిళల నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు. అలాగే యువతకు నమ్మక ద్రోహం చేశారు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తిని భ్రాంతిగా మార్చారు అధ్యక్ష. అలాగే దీపం పథకాన్ని కోటలతో కొండెక్కించారు అధ్యక్ష. ఉద్యోగులకేమో విస్మరించారు. అధ్యక్ష చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చెప్పండి కానీ